మరికాసేపట్లో సీఎం చంద్రబాబు పశ్చిమ గోదావరి కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ వద్ద తమ్మిలేరును పరిశీలిస్తారు. అనంతరం సిఆర్రెడ్డి కాలేజ్ ఆడిటోరియంలో వరదలతో నష్టపోయిన రైతులతో ముఖాముఖిలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:20 కాకినాడ జిల్లా సామర్లకోటకు బయలుదేరతారు. కిర్లంపూడిలోని రాజుపాలెంలో స్థానికులతో మాట్లాడనున్నారు. తిరిగి సాయంత్రం 5 గంటలకు ఏపీ సచివాలయం వద్దకు చంద్రబాబు చేరుకుంటారు. అక్కడి నుంచి 7 గంటలకు ఉండవల్లి నివాసానికి చంద్రబాబు వెళ్తారు. దూరం ముందు చూడండి మరి కొద్దిగా వెనక్కిరా నువ్వు ఇవాళ చంద్రబాబు పర్యటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు. లక్ష్మీ దుర్గ, మనం చూస్తున్నాము సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఏలూరులో ల్యాండ్ అయ్యారు. ఆయన ఏలూరులో పర్యటన దాదాపు గంటన్నర సాగనుంది. ప్రస్తుతం ఆయన ఏలూరు సిఆర్రెడ్డి కాలేజ్ ఆడిటోరియం దగ్గర నుంచి అక్కడ హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. ఆ హెలిప్యాడ్ దగ్గర నుంచి తమ్మిలేరుని పరిశీలిస్తారు. ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర తమ్మిలేరు వంతెన ఉంది. ఆ వంతెన దగ్గర నుంచి తమ్మిలేరు పరిశీలిస్తారు. ఎందుకంటే తమ్మిలేరు కట్టుకున్న రోజులకి బాగా ఉధృతంగా వస్తుంది. ఈ నేపథ్యంలోని తమ్మిలేరు వరద నీరు అంతా కొల్లేరులోకి వెళ్ళింది. కొల్లేరు కూడా ముంపు బారిన పడింది. ఈ నేపథ్యంలో తమ్మిలేరు పచ్చదన అసలు ఏ విధంగా తమ్మిలేరు వరద వచ్చింది అదంతా అధికారులు అక్కడ ఆయనకు వివరించే అవకాశం ఉంది. ఆ తమ్మిలేరు పరిశీలన తర్వాత చంద్రబాబు నాయుడు మళ్ళీ ఏలూరు సిఆర్రెడ్డి కాలేజీ ఆడిటోరియం చేరుకుంటారు. ఆడిటోరియంలోని వివిధ వర్గాలతో ఆయన ముఖాముఖి సమావేశమవుతారు. ప్రధానంగా కొల్లేరు, ఉప్పుటేరు, తమ్మిలేరు ఈ వరదల మీద సమీక్ష నిర్వహిస్తారు. అంతేకాకుండా ఈ వరదల వల్ల ఎవరైతే నష్టపోయారో
ఈ నష్టపోయారు వాళ్ళందరితో ఆయన సమయాస్పత్రి వాళ్ళు కూడా అడిగి తెలుసుకుంటారు. ముఖ్యంగా ఈ వరదల వల్ల ఎవరైతే దెబ్బతిన్నారు వాళ్ళలో ఎక్కువగానే వరి రైతులు ఉన్నారు, అక్వ రైతులు ఉన్నారు, అదేవిధంగా ఉద్యానవన రైతులు ఉన్నారు. వీళ్ళందరూ నష్టపోయారు. వీళ్ళందరినీ వాళ్ళ సంవత్సరాలు అడిగి తెలుసుకుంటారు. అదే కాకుండా ప్రభుత్వం కూడా వాళ్ళకి ఏ విధంగా భరోసా ఇవ్వనుంది కూడా ఆయన చంద్రబాబు నాయుడు వాళ్ళ వివరించే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ పర్యటన గంటన్నర సేపు సాగుతుంది. ప్రస్తుతానికి అయితే ఆయన హెలిపాడ్ దగ్గర నుంచి బయలుదేరి తమిళేరు చూడడానికి వెళ్తున్నారు. ఆ తర్వాత ఆడిటోరియం చేరుకుంటారు. ఇక్కడ నుంచి ఈ పర్యటన ముగిసిన తర్వాత ఇక్కడ నుంచి ఆయన కాకినాడ జిల్లా వెళ్తారు. కాకినాడ జిల్లాలోని కిర్లంపూడి వరద ప్రభావిత కిర్లంపూడి మండలంలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారు. మొత్తం మీద అయితే చంద్రబాబు పర్యటన ఇప్పుడే ప్రారంభమైంది. లక్ష్మీ దుర్గా. రైట్, థ్యాంక్ యూ రాంబాబు. గణేష్